నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తూర్పుగోదావరిలో చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో రైతులందరికీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయా అంటే మాట్లాడకపోతే చేతులు ఎత్తండి అన్నారు. ఆ చేతులు ఎత్తే దాంట్లో కూడా ఏమీ పెద్దగా కనబడకపోయేసరికి ఏమైంది రాలేదా అనుకుంటూ మాట్లాడుతూ వస్తే ఏమో ఆయన క్రెడిట్ వేసుకుందాం అనుకున్నారు. అక్కడ రాకపోయేసరికి మరి అధికారులు కూడా సరిగా అందించలేదో అది ఏం మిస్ అయింది ఏంటో తెలియదు. కానీ ఇంకా పక్క తిరిగి పక్కన వాళ్ళని తిట్టడం మొదలెట్టడం ఇదంతా కామనే కదా. ఏదైనా పని అవ్వకపోతే కలెక్టర్లను ఇంకొకరినో తిడతారు, లేకపోతే ఇదంతా నేనే చేశాను అంటారు. సో ఈ సమావేశంలో కూడా అలాగే జరిగింది. ఎందుకు ఇంత మిస్కోఆర్డినేషన్లో పోయింది ఇది సమావేశం? మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చాలా పక్కాగా ఆర్గనైజ్ చేస్తారు. అదంతా ఏమిటంటే స్క్రిప్టెడ్గా ఉంటాయి అన్నీ కూడా. జనరల్గా అందరూ అదే. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అంటే ఏమిటంటే ముందే ఏం మాట్లాడాలి, ఎవరు ముందు కూర్చోవాలి, ఏం చెప్పాలి, అంతా క్లారిటీగా ఉంటుంది. కానీ అక్కడ ఏదో జాయింట్ కలెక్టర్ గారు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారో. ఆడ ప్రాబ్లం ఏమిటంటే మీరు ఏమి చేసినా, మీడియా ముందు ఏమి రాసినా, ఏమి చేసినా రైతులకి రెవెన్యూ వాళ్ళ వల్ల ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. పాస్బుక్లు అందడం లేదు, చాలా లిటిగెంటు సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారే అసలు రెవెన్యూ సమస్యలు తెగేటట్లు లేవు అని ఎన్నోసార్లు మాట్లాడారు. కలెక్టర్లు కూడా మీరు సరిగా పనిచేయడం లేదన్నట్టుగా మాట్లాడారు. ఎందుకు? ఇప్పుడు జగన్ గారి హయాంలోనేమో అదిగో అయిపోయింది, ఆ టైటిలింగ్ యాక్ట్, ఈ టైటిలింగ్ యాక్ట్ అయిపోయింది, జగన్ గారు దోచేశారు, అది ఇది అన్నారు. మీరు 18-19 నెలలు అయింది, ఇప్పటికీ రెవెన్యూ సమస్యలు ఏమీ పరిష్కరించకుండా ఎక్కడ ఉండేవి అక్కడే ఉండే, అవే పాస్బుక్ వివాదాలు, అవే సర్వే వివాదాలు, అవే భూమి సంబంధించిన ఇబ్బందులు. రైతులకి ఎన్నాళ్ళు ఇట్లా ఇబ్బందులు పెడతారు? రైతులు అసలే తికమకగా అసహనంగా ఉన్నారు. ఏమిటి వాళ్ళకి పంటలు గిట్టుబాటు లేక ఇవన్నీ ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఈ ఇబ్బందులు తోడు ఈ రెవెన్యూ వివాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. రెవెన్యూ వాళ్ళు అక్కడ చాలా మీకు ఎంఆర్ఓ ఆఫీసులు ఇదంతా కూడా డబ్బులు లేకపోతే పనులే జరగవు. వాస్తవం అది. పల్లెటూర్లలో కనీసం ఆ వాలంటరీ వ్యవస్థ అది ఏదన్నా ఉంటే చెప్పుకోవడానికి వాడు కనీసం ఏదో ఒక మార్గం అన్నా ఉండేది. అది కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఏమి చేశారు? వాలంటీర్లు మీకు చేసిన నష్టం ఏమిటో చెప్పండి. వాళ్ళు ఏదంటే ఏంటి, పింఛను పంచడానికి డబ్బులు వీళ్ళకి జీతం అవసరమా అన్నారు. పింఛను మాత్రమే కాదు కదా, వాళ్ళు చాలా సర్వీసులు చేశారు. కోవిడ్లో వాళ్ళు చేసిన సర్వీసులు అద్భుతం. మరి వాళ్ళకి మీరు డబ్బులు పెంచుతామని చెప్పారు, వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేకుండా చేశారు. సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని స్వర్ణ వ్యవస్థ అని మీరే పెట్టారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కేవలం ఆయన అనుకూల మీడియాలో వస్తున్న వార్తలే పరిపాలన అనే భ్రమలో కనుక చిక్కుకుంటే ఆయన ముందు చాలా చూడాల్సి ఉంటుంది. ఇలాంటివి ప్రజల్లో నిరసనలు ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవం వేరు, మీరు చెప్తున్నది వేరు. అనేక శాఖల్లో విపరీతమైన అవినీతి ఉంది. మీ ఎమ్మెల్యేలంతా అవినీతికి పాల్పడుతున్నారు, అధికారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మరి వాళ్ళు ఎలా పారదర్శకంగా ఉంటారు? ప్రతి కీలకమైన అనేక శాఖలు, నేను పేర్లు చెప్పను కానీ అందరికీ తెలుసు మనకి ప్రజా జీవితంలో ఉన్న రోజువారీ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, ఎవరికి మామూలుగా పనులు జరుగుతాయి, వీళ్ళు చెప్పిన ఆన్లైన్, వీళ్ళు చెప్పిన వాట్సాప్ సేవలు ఏ మేరకు అందుతున్నాయో ఏ మేరకు అందవో అందరికీ తెలుసు. దాంట్లో ఏమీ అవాస్తవం లేదు. విపరీతంగా అవినీతి పెరిగిపోయింది, రాజకీయంగా అవినీతి పెరిగిపోయింది, పబ్లిక్లో అధికారుల అవినీతి పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిపోయి ఇవన్నీ చూడకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకా భ్రమంలోనే ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, నేను అది ఇస్తా, కలెక్టర్ల మీటింగ్లో మీకు పాస్ మార్కులు వచ్చినాయి, మంత్రులకు 92వ ర్యాంక్ వచ్చింది, నీకు 32వ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఎప్పటిలాగానే ప్రతిసారి ఆయన ప్రభుత్వం ఎందుకు ఓడిపోతూ ఉందో ఆయనకు కూడా తెలియకుండా మళ్ళీ 29లో ఇదే ముప్పు తెచ్చుకోబోతున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవం లేకొచ్చి ఆలోచిస్తే పట్టా పాస్బుక్లు ఎందుకు అందలేదో, మీ మీటింగ్లోనే రైతులు మాకు అందలేదు మొర్రో అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో చెప్పరు కదా. మామూలుగా ముఖ్యమంత్రికి ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రికి చెప్పేంత ధైర్యం ఎవరుకుంటుంది? చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, ఒక ముందుగానే ఒక పద్ధతి ఉంటుంది, అధికారులు ఎవరిని మాట్లాడాలో ఎవరిని మాట్లాడకూడదు అంతా క్లారిటీగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో, ఇంతటి పరిస్థితుల్లో కూడా రైతులు మాకు ఏమి అందలేదు మహాప్రభు అని చెప్పుకుంటున్నారంటే వాస్తవం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది. మీ వరకు రాకూడదు కదా. ఎక్కడో ఎంఆర్ఓ జాయింట్ కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కావాల్సిన వివాదాలన్నీ కూడా ముఖ్యమంత్రి వరకు వస్తున్నాయంటే ఏంటి ప్రాబ్లము? చూసుకోవాలి కదా ఒకసారి. ఎంతసేపు జగన్ దౌర్జన్యకారుడు, జగన్ దోచేస్తాడు, జగన్ మీద 30 ఏళ్ళు కేసులు నడుపుతాము, వీళ్ళు అదే ఆధ్యాత్మిక హింసావాదులు, ఆ వాదులు, ఈ వాదులు అని. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? తిరుమలలో వీళ్ళు మందుబాటిళ్ళు పెట్టారు వైసీపీ వాళ్ళు, దుర్మార్గులు వీళ్ళు అన్నారు.
కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యా 25 గోనె సంచులకు మీరు మందు బాటిళ్ళు తరలించారు, ఆ అవుట్పుట్ అంతా ఏమిటి వీడియో ఇది సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా బయట పెట్టండి, వాస్తవాలు తెలుస్తాయని ఆయన అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళు పోయి మందు బాటిళ్ళు పెట్టేసి అపవిత్రం చేసేసినంత మాత్రాన మీరు ఏమైనా అందరూ కళ్ళు మూసుకొని ఉంటారా? అంత పెద్ద అధికారిక వ్యవస్థ టీటీడీ అంతా ఉండదు కదా. సీసీ కెమెరాలు అన్నీ స్పష్టంగా ఉంటాయి కదా. అంత అమాయకులేం కాదు కదా విలేకరులు కూడా. సీసీ కెమెరాలు ఉంటాయని తెలియనంత అమాయకంగా ఉంటారా విలేకరులు ఎవరైనా? సరే, అది వదిలేద్దాము. ఇట్లా ఎన్ని విషయాలనైనా వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా వైసీపీని నిందిస్తూ జగన్ని దుర్మార్గుడు, జగన్ సైకో, జగన్ దౌర్జన్యపరుడు, ఇంకా వాళ్ళని రానివ్వద్దండి అనుకుంటూ అసలు మీరేం చేస్తున్నారో చెప్పకుండా, మీ పరిపాలన ఏముందో తెలియకుండా, రైతులు నిరసనలు, రైతులకు ఇస్తారని 20,000 రూపాయలు ఇచ్చింది లేదు, మీరు సూపర్ 6 అన్ని మూలన పెట్టేసినారు, ఇస్తున్నవి కూడా విపరీతంగా కట్ చేస్తూ ఉన్నారు. ఇది కదా వాస్తవం. విపరీతమైన 3 లక్షల కోట్ల అప్పులు చేశారు, విపరీతంగా వడ్డీలు కడుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే మీరు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి మీరు కూడా వచ్చారు. వాళ్ళు అన్నారు కదా గతంలో, మీరు ఉద్యోగులకు మీరు చేసింది మాత్రం ఏముంది, ఏమి ఇచ్చారు? పిఆర్సీ ఇచ్చారా, డిఏలు ఇచ్చారు, ఏం పెంచారు? ఒక డిఎస్సి వేశారు తప్ప మీరు చెప్పిన 2 ఏళ్ళు, దాదాపు 2 ఏళ్ల కాలం వచ్చేస్తుంది జూన్కి. ఈ 2 ఏళ్ల కాలం నాటికి మీరు చెప్పిన ఉద్యోగాలు ఎక్కడ సృష్టి జరిగింది చెప్పండి? జరగలేదు కదా. డిఎస్సి ఇచ్చారు, ఓకే. మీరు చెప్పిన లక్షల ఉద్యోగాలు 28కో 29కో రాకపోతే అప్పుడు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అమరావతి మీద విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. సరే, ఆయన ఏదో జగన్ ఏదో అన్నాడని మీరు ఊని విరుచుకుపడ్డారు, బాగానే ఉంది. కానీ వాస్తవం ఏంది? నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టారు అనేది ఏంటి అంటే వీళ్ళు ఏమంటారు, దానికి ఏదో పాత చరిత్ర తీస్తారు. నదుల పక్కనే కదా నాగరికత ఉండేది, నదులు ఉంటేనే కదా నగరాలు పెరుగుతాయి, ఇవన్నీ చెప్తారు కదా. పోయి నదులు ఎవరన్నా కట్టుకుంటారా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కోట్ల రూపాయలు ఆ పంపింగ్కి నీళ్లు తోడడానికి ఖర్చు పెడుతున్నారు. అలా ఎక్కడైనా ఈ ఆధునిక కాలంలో ఎక్కడైనా జరుగుతుందా? పూర్వం నదుల పక్కనే నగరాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదండి, మూసీ నది పక్కన ఉంది, ఢిల్లీలో ఉంది, యమునా నది పక్కన, ఏమైనా లెక్కలేయండి, నగరాలు ఎప్పుడు కూడా నదుల పక్కనే ఉంటాయి. దానికి కారణము నీళ్లు కావాలి కాబట్టి. ఇప్పుడు కూడా మీరు నీళ్లు తోడాల్సిన నగరాన్ని నిర్మించుకుంటున్నారే, అది కదా క్వశ్చన్ చేస్తున్నది. అది మిస్లీడ్ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా మేము ఎక్కడ కట్టాము, అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది ఇచ్చింది, అది ఇచ్చింది అని చెప్తున్నాం. మళ్ళీ మీరే చెప్తారు 430 కోట్ల రూపాయలు పంపింగ్ స్టేషన్లో ఖర్చు పెడుతున్నాము అని. 430 కోట్ల రూపాయలతో నీళ్లు తోడే అదే చుట్టూ కడుతున్నారు కదా. అవన్నీ కడుతున్నారంటే అర్థమేమి? నీళ్లు వస్తాయనే కదా అర్థము. రైట్. ఇవన్నీ కూడా జనం ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన గ్రాఫ్ పెరుగుతూ ఉంది, అదేదో మీడియాలో విపరీతమైన రోజు అంటే నేను రోజు తెల్లారు లేస్తే ఆ మీటింగ్ పెడతా, ఈ మీటింగ్ పెడతా, ప్రజల్ని కలుస్తా, ఈ ప్రజల్ని కలుస్తా అని మూడ్లో ఉన్నాడు. కానీ ఆయన ఇంకా నిజంగా ఏం జరుగుతుంది, పల్లెల్లో ఏం జరుగుతూ ఉంది, రూరల్లో ఏం జరుగుతూ ఉంది, అది పట్టుకోలేకుండా ఉన్నారు. ఇంకా ప్రతిసారి జరిగే ఒక భ్రాంతికే మళ్ళీ ఈసారి కూడా గురవుతున్నాడు ఆయన. సెల్ఫ్ ట్రంపెట్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇలా అప్పుడప్పుడు ఇలాంటి బిస్కెట్లు జరిగిపోతుంటాయి. ఆ టైంలో ఏం చేయాలి అంటే పక్కన వాళ్ళ మీద అరవాలి. ఇది ఒకటి మాత్రమే చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. చేసి ఏం ఆర్గనైజ్ చేశారండి జాయింట్ కలెక్టర్ గారు అన్నారు కదా. ఆర్గనైజ్ చేయడం అంటే అర్థమేమి? దాని అర్థమేమి అంటే నాకు వ్యతిరేకంగా సమాధానాలు చెప్పకుండా ఉండేవాళ్ళని మీరు తీసుకురావాలయ్యా, ఆ మాత్రం బుర్రలేదా అని కదా దాని అర్థం. ఇక ప్రీ ఆర్గనైజ్డ్కి ఇంకెందుకు ఊరికి ఇదంతా ఈ నాటకం అంతా ఎందుకు? అందరికీ తెలిసిందే కదా. వీళ్ళు ముఖ్యమంత్రులు పోయి వాళ్ళని పలకరించారు, దోశలేసే వాళ్ళని పలకరించారు, ఇవన్నీ అంటే ఎవరు దారిలో పోయి ఆయన హఠాత్తుగా దిగి దోశలేసే వాళ్ళని పలకరించాడు కదా. అంత సెక్యూరిటీ జోన్లో జెడ్+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంత సులభంగా దిగేసి పోయి ఎవరినంటే వాళ్ళని పలకరిస్తారా? పలకరించారు కదా, అందరికీ తెలిసిందే. మనం ఏ యుగంలో ఉన్నాము, మనకేం చెప్తున్నారు అని ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది, నేనే టెక్నాలజీ ముఖ్యమంత్రి అని చెప్తూ ఉంటారు. మరి ఆయన ఇలా చేస్తే ఎలాగ? మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, ఇన్ని చెప్తున్నారు కదా. అన్ని శాఖల్లో, చాలా శాఖల్లో, ప్రజలకు ఉపయోగపడే శాఖల్లో ఎందుకు అంత అవినీతి తీవ్రంగా ఉంది? మీరు అది అరికట్టాలి కదా. అసలు మీ ఎమ్మెల్యేలు అవినీతిని అరికట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అసలు విషయాలు మర్చిపోతారు. ఏడ చూసినా బెల్ట్ షాపులు ఇప్పటికీ ఉన్నాయి. పేకాట క్లబ్బుల మీద ఈ మధ్య కొంత గొడవ జరిగి మూసేశారు, కానీ మళ్ళీ రన్ అవుతాయి, అవి మేటికి పోవు. జగన్ గారి హయాంలో జరిగితే కోడి పందాల జూదం, మీ హయాంలో జరిగితే కోడి పందాల ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు జూదమే, అప్పుడు జూదమే కదా. అది ఎప్పుడు జరుగుతుందో సంక్రాంతి జూదమే. దాని జోలికి ఆయన హయాంలో మాత్రము ఈ భయంకరమైన పబ్లిసిటీ, క్యాసినోలు వచ్చేసాయి, ఇవి వచ్చేసాయి, కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉంది, స్థానిక నాయకులందరూ కుమ్మక్కైపోయినారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ పత్రికల్లోనే రాస్తున్నారు కదా, బరులు దిగాయి, రూములు 1,00,000 రూపాయలు పలుకుతున్నాయి,
కోడి పందాల కోసం అదే ఏదేదో అరే ఆర్గనైజ్ చేశారు, కనీసం 100 కోట్లు చేతులు మారుతుందని అంచనా, ఇవన్నీ మీరే చెప్తున్నారు కదా. Hmm. అది జూదం కాదు అది. అదే ఇప్పుడు పోయిన సంవత్సరం ఉన్నది ఇప్పుడు లేకపోతే మాత్రం మామూలుగా ఉంటుందా? ప్రజలు ఏమన్నా ఊరుకుంటారా? ఆడోళ్ళు అది జరిగేది జరుగుతుంది ప్రజల కాబట్టి జీవితంలో అవి ఉన్నాయి. ఎలాగైతే సంక్రాంతి పండుగకి తమిళనాడు బార్డర్లో ఉన్న అన్ని ప్రాంతాలకి జల్లికట్టుతో ఎలాగైతే అవినాభావ సంబంధం ఉందో, తమిళనాడు ప్రభుత్వం కోర్టులకు పోయి ఇది మా సంస్కృతి అని ఎలా కాపాడుకుందో, సంక్రాంతికి జరిగే కోడి పందాలను కూడా ఎవరు అరికట్టలేరు. అది జనం జీవితంలో ఉంది. కానీ ప్రతిపక్ష హయాంలో జరిగినప్పుడు అది కోట్లు మారే జూదాలు అని మీరు దుమ్మెత్తిపోసి, మీ హయాంలో జరిగితే అదొక వినోదంగా ఎలా మాట్లాడతారు? అప్పుడు కూడా గమ్మున ఉండాలి కదా మీరు. ఇప్పుడు మాత్రం మీ హయాంలో జూదం జరిగితే వినోదం, జగన్ గారి హయాంలో జరిగితే క్యాషినో. అంటే ఎప్పుడూ కూడా మనం చేసిన తప్పుని సరిదిద్దుకుని ఇంకొకరిని అంటే చిన్నప్పటి నుంచి వింటున్నదే, తరతరాలుగా వింటున్నదే. మనం చేయకుండా ఇంకొకరు చెప్తే బాగుంటుంది, కానీ మనము చేసి ఇంకొకరిని అంటూ ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ వాళ్ళకు కూడా ఒకసారి వస్తుంది, ఒక టైం వస్తుంది ప్రశ్నించేది. మరి మీరు ఎందుకు చేశారని కంపారిజన్ చేసినప్పుడు, లేదు మేము తప్పు చేసాం కానీ మేము తక్కువ తప్పు చేసాం, వాళ్ళు ఎక్కువ తప్పు చేశారు అంటారు. మళ్ళీ ఇదే తప్పు తప్పు అంటారు. బురద మనం చేస్తేనేమో పాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.